భీష్ముడు మొదలైన పెద్దలు దుష్ట దుర్యోధనుడి బుద్ధి మారాలని ప్రయత్నం చేశారు. అన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. పాండవులు న్యాయంగా ధర్మంగా రావలసిన తమ రాజ్య భాగం, ఆ రాజ్య భాగాన్ని గురించి ప్రయత్నం చేశారు. ద్రౌపదీదేవి తనకు జరిగిన అవమానానికి తగిన ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నం చేసింది. ఇది ఉద్యోగపరం అంటే ఇదే. వ్యాస భగవానుడు ధృతరాష్ట్రుడికి కళ్ళు తెరిపించాలని, బుద్ధి రావాలని ప్రయత్నం చేశాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు యుద్ధం నివారించి శాంతిని స్థాపించాలని చూశాడు. సంధికై ప్రయత్నం చేశాడు. ఇలా ఈ ఉద్యోగ పర్వం మొత్తం ప్రయత్నంలో కూడి ఉంది. ఈ ప్రయత్నంలో కుటిల నీతి బయటపడింది, రాజనీతి బయటపడింది, ధర్మాధర్మాలు తెలిసాయి, న్యాయాన్యాయాలు తెలిసాయి. ముఖ్యంగా ఎవరు ఏం చేయాలని అనుకుంటున్నారో తెలిసింది, ఎవరి మనస్సులో ఏముందో కూడా తెలిసింది, ఎవరి స్వభావాలు ఎలా ఉన్నాయో బయటపడ్డాయి. అసలు విరాట ఉద్యోగ పర్వాలు కథకు ముగింపు పలికే పర్వాలు అయి ఉన్నాయి. విరాట ఉద్యోగ పర్వాలు. విరాట పర్వంలో అజ్ఞాతవాసం ఎంతో ముఖ్యమైనది. ఏ క్షణంలో అయినా గుర్తించబడితే నియమం భంగమైపోతుంది కదా. పాండవులు దొరుకుతారా, ఎలా నెగ్గుకొస్తారు అని ప్రతి క్షణము ఉత్కంఠ కనిపిస్తూ ఉంటుంది మనకు. కనుక విరాట పర్వం ముఖ్యమైనది. అలాగే ఉద్యోగ పర్వం కూడా ఉత్కంఠంతో ఉంటుంది. ఇందులో సంధి జరుగుతుందా, లేకపోతే సమరం జరుగుతుందా? సంధి జరిగినట్టే వస్తుంది దగ్గరికి. మనం అనుకుంటాం ఏదైనా ఇంక సంధి, ఇంకా ఏదైనా కొత్తగా వినేవాళ్ళకి ఎట్లా అనిపిస్తుందంటే అయిపోతుంది, ఇంకా సంధి అయిపోతుంది అనే లోపల మళ్ళీ యుద్ధం ప్రారంభమవుతుంది, మళ్ళీ యుద్ధ ప్రసక్తి వస్తూ ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ జరుగుతుంది. సమరం జరుగుతుందా, పాండవులకు రాజ్యం దక్కుతుందా, దక్కదా, ధర్మం గెలుస్తుందా లేదా అనే ఆసక్తి అడుగడుగునా కలుగుతూ ఉంటుంది కదా. కనుక ఈ విరాట ఉద్యోగ పర్వాలు జంట పర్వాలై ఉన్నాయి. విరాట ఉద్యోగ పర్వాలు ఇవి రెండు చాలా ముఖ్యమైనది మహాభారతంలో. భారతంలో ఇవి చాలా ప్రధానమై ఉన్నాయి. ఈ ఉద్యోగ పర్వంలో 10 ఉపపర్వాలు ఉన్నాయి, 196 అధ్యాయాలు ఉన్నాయి. 10 ఉపపర్వాలతో అతి ముఖ్యమైనవి ప్రజాగర పర్వము, సనస్సు జాతీయ పర్వము. ప్రజాగర పర్వంలో విదుర నీతి ఉంది. ఈ మధ్యలో ఈ పేర్లంతా నేను చెప్పలేదు. సనస్సు జాతీయ పర్వంలో సనస్సుజాత మహర్షి బోధించిన బ్రహ్మ విద్య ఉంది. ఎవరికైనా బ్రహ్మ విద్య కావాలంటే సనస్సుజాతీయం, దాన్ని తీసుకోండి. ఈ రెండింటినీ వ్యాస భగవానుడు లోకానికి అందించాడు. మహాభారతానికి ఉద్యోగ పర్వం ప్రాణం వంటిది, అది తెలుసుకోండి. ఈ ఉద్యోగ పర్వానికి శ్రీకృష్ణుడి పాత్రయే ప్రాణం వంటిది. మహాభారతంలో నిజానికి ఎన్ని పాత్రలు ఉన్నా ముఖ్యంగా 2 అత్యంత ప్రధానంగా ఉన్నాయి. అవి 1 శ్రీకృష్ణుడు, 2 శకుని మామ. కురుసభలో జిత్తుల మారైనటువంటి శకుని మామ ఎత్తు వేసి ఆట మొదలుపెట్టాడు కదా. జీవితాలతో ఆడుకున్నాడు. ధర్మాత్ములు భక్తులైన పాండవులను ఓడించి రాజ్యం లాక్కొని అడవులకు పంపించాడు. పాండవులు ఆ కష్టాలను అధిగమించారు. కథ మళ్ళీ మొదటికి వచ్చింది కదా. రాజ్యం కోసం గొడవ ప్రారంభమైంది. అది ఈ ఉద్యోగ పర్వంలోని ప్రధాన అంశము. మళ్ళీ అదే కురుసభ. ఆ కురుసభలో మళ్ళీ అదే చోటు. దుష్టులు అలాగే ఉన్నారు. అయితే చిన్న మార్పు, భక్తుల స్థానంలో భగవంతుడు ఉన్నాడు. ఆనాడు అలాగే దుష్టులు నేడు కూడా కుతంత్రం చేశారు, శ్రీకృష్ణుడి మీద కుట్ర వేశారు. అప్పుడు శ్రీకృష్ణుడు శకుని మామ ఆడిపిస్తున్నటువంటి ఆటకు ఊహించని ఎత్తు వేశాడు. ఆటకు అంతం పలికాడు. ఈ విషయాన్ని ఉద్యోగ పర్వం చెప్పింది. ఇందులో ప్రధానంగా 4 రాయబారులు ఉన్నాయి. ద్రుపద పురోహితుడి రాయబారం ఒకటి, సంజయుడి రాయబారము, శ్రీకృష్ణ రాయబారం, ఉలూక రాయబారం. వీటి గురించి సూక్ష్మంగా తెలుసుకుందాం. ఈ ఉద్యోగ పర్వం ఉత్తర అభిమన్యులకు
పెళ్లి కావటంలో ప్రారంభమైంది. ఉత్తరాభిమన్యులకు పెళ్లి కావటంలో మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రారంభంలో అప్పుడు వచ్చిన రాజులతో పాండవులు చర్చించారు. న్యాయంగా రాజ్యాన్ని పొందాలని ప్రయత్నం మొదలుపెట్టారు. రాజ్యం పొందటం అనేది రాజనీతి ప్రకారం జరగాలి. రాజనీతిలో సామదాన భేద దండోపాయాలు ఉన్నాయి. ఈ ఉపాయాలన్నీ ధర్మరాజు ప్రయోగించాడు. రాజ్యాన్ని పొందాలని ఆలోచిస్తున్నప్పుడు బలరాముడు సామోపాయం, శాంతి మార్గం మంచిది అని చెప్పాడు. ధర్మరాజు అందుకు అంగీకరించాడు. రాజనీతిలో మొదటిదైన సామోపాయాన్ని ప్రయోగించాడు. ద్రుపద పురోహితుణ్ణి కౌరవుల వద్దకు పంపించి శాంతి మార్గంలో సంధిని సాధించమని చెప్పాడు. అదే సమయంలో దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరూ ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణుడి సహాయం కోరారు. ఇది ఉద్యోగ పర్వంలోని విశేషమైనటువంటి రాయబారం, విశేషమైనటువంటి ఒక ఘట్టం. దాన్ని మర్చిపోకూడదు మనం. ఈ ఘట్టంలో భగవంతుడు నేను ఆయుధం పట్టను అన్నా కూడా భక్తుడైన అర్జునుడు భయపడ్డా? భయపడలేదు. భగవంతుడినే కోరుకున్నాడు కదా, నాకు నువ్వే కావాలని కోరుకున్నాడు. భక్తి లేని దుర్యోధనుడు ఆయన మాత్రం సైన్యాన్ని కోరుకొని పొంగిపోయాడు. ఇంత సైన్యం దొరికింది కదా నాకని చెప్పేసి. భక్తుడైన అర్జునుడు తను నడిపించమని భగవంతుడైన శ్రీకృష్ణుడిని కోరాడు. భగవంతుడు అలాగే నడిపిస్తానని అంగీకరించాడు. సైన్యం కోరాడని చెప్పాం కదా. తర్వాత దుర్యోధనుడు శల్యుణ్ణి మోసగించి తన పక్షంలోకి చేర్చుకున్నాడు. శల్యుడిది గ్రహించి ధర్మరాజుకు జయం కలగాలని ఇంద్ర విజయం అనే కథ చెప్పాడు. ఆ సందర్భంలో పెద్దలను అవమానిస్తే పతనము తప్పదు, కష్టంలో ఉన్నవాడిపై సానుభూతి చూపించాలి అనే మంచి మాటలు చెప్పాడు కదా. తర్వాత మొదటిదైన ద్రుపద పురోహితుడి రాయబారంలో పాండవులు సంధిని కోరారు, సహజీవనాన్ని కోరారు. అందుకు దుష్ట చతుష్టయం అంగీకరించిందే? అంగీకరించలేదు. దానితో మొదటిదైనటువంటి ద్రుపద పురోహితుడి రాయబారం విఫలమైంది. కౌరవుల పట్ల సామోపాయం, శాంతి మార్గం పనికిరాలేదు. ఇక రెండవది సంజయ రాయబారం. సంజయుడు కౌరవుల వైపు నుంచి వచ్చాడు. ఈ రాయబారంలో పాండవులు యుద్ధం చేయకూడదు, రాజ్యాన్ని కోరకూడదు అనేది ఉద్దేశం. ఈ కుటిలోపాయాన్ని ధృతరాష్ట్రుడు ప్రయోగించాడు. అయితే మరి పాండవులు ఏం చేయాలి అంటే బిచ్చమెత్తుకొని తినాలి అని చెప్పాడు. బిచ్చమెత్తుకోవటం క్షత్రియుడి ధర్మం కాదు కదా, అధర్మం. దీనిని పాండవులు పట్టుకున్నారు. అలా పాండవుల కోపం వచ్చింది. పాండవులకి ఇదేమి ధర్మం, 5 ఊళ్ళైనా ఇవ్వండి అనే సందేశాన్ని సంజయుడితో పంపించారు. ఇది దానోపాయం. ధర్మరాజు రాజనీతిలోని రెండవదైన ఈ ఉపాయాన్ని ప్రయోగించాడు. దీనికి కూడా కౌరవులు అంగీకరించలేదు. దుర్యోధనుడు సూది మన మోపినంత భూమిని కూడా ఇవ్వనన్నాడు. అందుచేత ఈ సంజయ రాయబారం కూడా విఫలమైంది. ఈ సందర్భంలో లోకానికి మేలు చేసే నీతి విదురుడి నోటి నుంచి ప్రకటమైంది. అదే విదుర నీతి. ఇందులో 8 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 8 అధ్యాయాల్లో మనం బాగా ఈ 8 అధ్యాయాలు బాగా నేర్చుకోవాలి, కంఠపాఠం చేస్తే మంచిది. ఈ 8 అధ్యాయాలు సుమారుగా 570 శ్లోకాలు ఉన్నాయి దీంట్లో. నిజంగా ఇందులో నీతుల్లో కొన్ని ఇహలోకానికి పనికొస్తాయి, కొన్ని పరలోకానికి పనికొస్తాయి. కనుకనే ఈ విదుర నీతిని చిన్నతనంలోనే విద్యార్థులకు ఉపదేశించాలి. సుఖంగాను తృప్తిగాను జీవించాలి అనుకునే ప్రతి ఒక్కడూ కూడా ఈ విదుర నీతిని చదవాలి, నీతిని ఆచరించాలి. త్రివిధం నరకస్యేదం అనేది భగవద్గీతలోని శ్లోకం. దీనిని భక్తుడైన విదురుడే ముందుగా చెప్పేశాడు. ఇది విదుర నీతిలో విశేషం. తర్వాత సనత్సుజాత మహర్షి ధృతరాష్ట్రుడికి బ్రహ్మ విద్యను బోధించాడు. అదే సనత్సుజాతీయము. పరమాత్మ సాక్షాత్కారం పొందటానికి గల అర్హతలు, లక్షణాలన్నీ ఈ సనత్సుజాతీయంలో ఉన్నాయి. ఈ బోధతో కూడా ధృతరాష్ట్రుడి మనస్సులోని చీకటి తొలగలేదు. కానీ
బ్రహ్మ విద్య అనే ఈ వెలుగు లోకానికి ప్రసాదించబడింది కదా. తర్వాత మూడవది శ్రీకృష్ణ రాయభారం. కృష్ణుడు పాండవుల వైపు నుంచి వెళ్ళాడు. ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు భీముణ్ణి పౌరుషవంతుణ్ణి చేశాడు కదా. అర్జునుడికి కర్తవ్యం గుర్తు చేశాడు. ధర్మరాజుకు రాజధర్మం గుర్తు చేశాడు. ద్రౌపదీదేవికి ధర్మ సంస్థాపన చేసి తీరుతాను అని మాట ఇచ్చాడు. హస్తినాపురానికి వచ్చాడు. కుంతీదేవిని ఓదార్చాడు. శత్రువు పెట్టిన అన్నం తినరాదు అని ధృతరాష్ట్రుడిచ్చినటువంటి ఆతిథ్యం స్వీకరించలేదు. అది జ్ఞాపకం పెట్టుకోండి. శ్రీకృష్ణుడు విదురుడి ఆతిథ్యాన్ని స్వీకరించాడు. అక్కడ తీసుకోలేదు, ఇక్కడ స్వీకరించాడు. అది సోదర భావంతో కలిసి మెలిసి ఉండండి, లేకపోతే యుద్ధానికి సిద్ధంగా అండి అని కౌరవులు చెప్పాడు. శ్రీకృష్ణుడు చెప్పిన ఆ శాంతి సందేశానికి ఆయన వెంట వచ్చిన మహర్షులు ఎంతో ఆనందించారు. దుర్యోధనుడు బుద్ధి మార్చటానికి భగవంతుడు మొదటగా ప్రయత్నించాడు. తర్వాత ధృతరాష్ట్రుడు మంచి మాటలు చెప్పి చూశాడు. దుర్యోధనుడు వినలేదు. తర్వాత తల్లి అయినటువంటి గాంధారి చెప్పింది, గురువైన ద్రోణుడు చెప్పాడు, పితామహుడైన భీష్ముడు చెప్పాడు, పినతండ్రి అయినటువంటి విదురుడు చెప్పాడు. అయినా దుర్యోధనుడు వినలేదు. ఆ దుర్యోధనుడు ఎవరు చెప్పినా కూడా వినలేదు. తన బుద్ధిని మార్చుకోలేదు, మొండి పట్టు విడవలేదు. అప్పుడు పరశురాముడు దంభోద్భవుడి కథను చెప్పాడు. అయినా దుష్ట దుర్యోధనుడిలో ఏ మార్పు రాలేదు. పరశురాముడి మాట వినలేదు. తర్వాత మాతలి, ఉపాఖ్యానము, వరుణ, లోకాదుల్లోని విశేషాలు చెప్పుకున్నాం. కణమ మహర్షి గరుడ గర్వభంగ వృత్తాంతాన్ని చెప్పాడు. అయినా దుర్యోధనులో చలనం లేదు. నారద మహర్షి, గాలవ మహర్షి కథను చెప్పాడు. ఆ సందర్భంలో 4 దిక్కుల గురించిన విశేషాలు కూడా తెలుపబడ్డాయి. యయాతి చరిత్రను, యయాతి తిరిగి స్వర్గానికి చేరటాన్ని మహర్షులు చెప్పారు. ఆ మంచి విషయాలు విన్నా కూడా దుర్యోధనుడు ఎలాంటి మార్పు రాలేదు. దుష్టుడిగానే ఉన్నాడు. నేను 5 ఊళ్ళను కాదు కదా, సూది మన మోపినంత భూమి కూడా పాండవులకు ఇవ్వను అని కూడా ఖచ్చితంగా చెప్పాడు. మళ్ళీ చెప్పాడు. తన తప్పులను సమర్థించుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కోపించాడు. నిండు సభలో అందరి ముందు దుర్యోధనుడు చేసిన తప్పులన్నీ గట్టిగా చెప్పాడు. అలా కౌరవుల ఎదుట కృష్ణుడు భేదోపాయాన్ని ప్రయోగించాడు. రాజులను లొంగదీసుకొని యుద్ధాన్ని ఆపాలని ప్రయత్నించాడు. శాంతిని సాధిద్దామని చూశాడు. అది విఫలమైంది. కనుక శ్రీకృష్ణ రాయభారం కూడా విఫలమైంది. అప్పుడు దుష్ట చతుష్టయం భగవంతుడిని బంధించాలని చూసింది. ఆ సమయంలో భగవంతుడు విశ్వరూపాన్ని ప్రకటించాడు. దుష్టులకు తన శక్తిని తెలిపాడు. ఆ సమయంలో పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడు దృష్టిలోపం ఉన్నటువంటి ధృతరాష్ట్రుడికి దివ్య దృష్టినిచ్చి తన విశ్వరూపాన్ని చూపాడు. ఈ ఘట్టం పరమాత్మ యొక్క వ్యక్తిత్వాన్ని తెలిపింది. శత్రువైనా కూడా ఆర్తులైన భక్తుల పట్ల ఆయనకున్న ప్రీతిని తెలిపింది. చూడండి, ఆయనకి ఎంత అదృష్టవంతుడు. కళ్ళు లేని వాడికి కూడా విశ్వరూపం కనపడింది. అంటే కృష్ణ భక్తుడే ఏదో ఇన్ఫ్లుయెన్స్తో పడిపోయాడు పాపం. ఇలా శ్రీకృష్ణుడు రాజనీతిలోని సామధాన భేద దండోపాయాలను 4 ప్రయోగించాడు. ఏవీ కౌరవుల ముందు ఫలించలేదు. తర్వాత శ్రీకృష్ణుడు కుంతీదేవి దగ్గరికి వెళ్ళాడు. కుంతీదేవి విధుల కథను చెప్పి ధర్మరాజును యుద్ధానికి ప్రేరేపించింది. తర్వాత కృష్ణుడు కర్ణుడికి అతని జన్మరహస్యాన్ని చెప్పాడు. పాండవులలో కలవమని అడిగాడు. కానీ కర్ణుడు అందుకు అంగీకరించలేదు. కుంతీదేవియే స్వయంగా కర్ణుడి వద్దకు వెళ్ళి ఆ కర్ణుడికి జన్మరహస్యాన్ని చెప్పింది. అయినా కర్ణుడు వినలేదు. దుర్యోధనుడి ఉప్పు అంటే మెతుకు తిన్నందుకు అతడిపైనే ఉంటానని తేల్చి చెప్పాడు. ఒకరి ఆశ్రయంలో తిన్న మెతుకు అంత ప్రభావాన్ని చూపిస్తుంది. బుద్ధిని బలంగా వశం చేసుకుంటుంది. ఇక రాజనీతిలో చివరిది దండోపాయం. పాండవులకి ఇదొక్కటే మిగిలి ఉంది. దీనిని అమలుపరచటానికి పాండవులు సిద్ధమయ్యారు. తమ సేనను దృష్టద్యుమ్నుడు సేనాధిపతిగా చేసుకున్నారు.
కౌరవ సేనకు భీష్ముడు సేనాధిపతి అయ్యాడు. ఆ సమయంలో గర్వించిన రుక్మి పాండవుల చేత కౌరవుల చేత తిరస్కరించబడ్డాడు. మహాభారత యుద్ధానికి దూరంగా ఉండిపోయాడు. రుక్మి, బలరాముడు మాత్రమే మహాభారత యుద్ధంలో పాల్గొనలేదు. భూమిలోని రాజులందరూ పాల్గొన్నారు. ఇక రాయభారాల్లో చివరిది ఉలూక రాయభారం. ఈ ఉలూకుడు శకుని కొడుకు, దుర్యోధనుడికి బావ అవుతాడు. ఈ ఉలూకుడు దుర్యోధనుడు చెప్పినట్లుగా పాండవులను రెచ్చగొట్టాడు. పాండవులకు విపరీతమైన కోపం తెప్పించాడు. ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు అద్భుతమైన ఒక మాట అన్నాడు. నేను యుద్ధం చేయనని దుర్యోధనుడు భావిస్తూ ఉండవచ్చు, కానీ నేను కేవలం నా కంటి చూపుతోనే ఎండుగడ్డిని అగ్నిలాగా భస్మం చేయగలను. ఆ మాట గుర్తుంచుకోమని చెప్పు అన్నాడు. తర్వాత భీష్ముడు వధకు కారణమైన శిఖండి చరిత్ర విస్తారంగా చెప్పుకున్నాం. అందులో భీష్మ పరశురాముల యుద్ధాన్ని చెప్పుకున్నాం. సంధియ సమరమ అనే 2 అంశాల్లోనూ సంధి చెడిపోయింది కనుక సమరమే మిగిలింది. దానికై ఇరుపక్షాలు సిద్ధమయ్యాయి. అప్పుడు కౌరవులు తమ స్వశక్తితోనే విజయం సాధిస్తామని విశ్వసించారు. పాండవుల స్వశక్తితో పాటు భగవంతుడి మీద ఆధారపడి జయాన్ని కోరుకున్నారు. పాండవ సైన్యాన్ని చంపటంలో కౌరవులందరూ తమ శక్తి తెలిపారు. అలాగే కౌరవ సైన్యాన్ని చంపటంలో అర్జునుడు తన శక్తిని తెలిపాడు. ఇంతకు భగవంతుడి సంకల్పం సంధియ సమరమ అంటే ధర్మ సంస్థాపనం అయి ఉంది అని ఉద్యోగ పర్వం ద్వారా మనకు బాగా తెలుస్తుంది. ఓ భారతీయుడా, భారతం చదివావా అని ప్రశ్నించుకోవాలి ప్రతి ఒక్కరూ. ఎందుకంటే మనం భారతీయులం, భరతుడి వంశంలోని వారం మనమంతా కూడా. కనుక మనం భారతం చదవాలి, వినాలి. ఇది ఎప్పుడో జరిగిన కథే, కానీ ఆనాటి పాత్రలు ఈనాడు కూడా ఉన్నాయి, మన కంటెదురు కనపడుతున్నాయి. ఎంతోమంది దుర్యోధనులు ఉన్నారు, మన లోపలే ఉన్నారు, మన ఇంటి లోపలే ఉంటారు. దుశ్శాసనులు ఉన్నారు, చాలామంది దుశ్శాసనులు ఉన్నారు. ఇక శకుని మామూలు కనుక చెప్పవలసిన పని లేదు. వీధి వీధికి 2 శకుని మామూలు ఉన్నారు. వీరందరినీ ఎదుర్కోవాలంటే భారతం చదవలసిందే. పాండవులు ఆచరించిన ఉపాయాలను తెలుసుకోవలసిందే. అప్పుడే రక్షించబడతాం. మన ధర్మాన్ని, నీతిని నిత్యము ఆచరించాల్సిందే. మ్లేచ్చులు మనలో అసూయను నింపి వెళ్ళారు. ఈ అసూయను పూర్తిగా తొలగించుకుంటేనే కానీ మనం భారతీయులం కాము కదా. కనుక అనుక్షణం భారతం చదవాలి, వినాలి. భారతం గురు శిష్యుల సంబంధం తెలుపుతుంది. భారతం తండ్రి కొడుకుల బంధం తెలుపుతుంది. భార్యాభర్తల బంధం తెలుపుతుంది. అత్తా కోడళ్ల బంధం తెలుపుతుంది. మానవ సంబంధాలను తెలుపుతుంది. మానవులు ఎలా ఉండాలో తెలుపుతుంది, ఎలా ఉండకూడదో తెలుపుతుంది. ఇది ఆనాడు జరిగిన కథే అయినా ఇందులోని విషయాలు ఈనాటికి వర్తిస్తాయి. భారతం చదివాక విన్నాక నేను ఇంతవరకు భారతాన్ని ఎందుకు చదవలేదు, ఎందుకు వినలేదు అనిపిస్తుంది మనకు. భారతం యొక్క విలువ, ప్రాముఖ్యత, ప్రయోజనం తెలపటానికే స్వామీజీ మీకు దీనిని బోధిస్తున్నారు. బాగా బోధిస్తున్నారు. మీ జీవితాలు ధన్యం కావటం కోసమే, లోకం బాగుండటం కోసమే ఇంత దీక్షగా మీకు స్వామీజీ భారతాన్ని ఉపదేశిస్తున్నారు. భారతాన్ని విని ధన్యులు కండి. ఈరోజుకి ఈ పర్వం మనకు ముగుస్తూ ఉన్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.